లోకంలో మానవులందరి మనోమాలిన్యాన్ని దుష్ట శక్తుల్ని అంతం చేసి క్షేమాన్ని ఆరోగ్యాన్ని కలిగించే శక్తి మాతగా నవదుర్గావతారాల్లో ప్రధానమైన కౌమారి అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దేవి శరన్నవరాత్ర ఉత్సవాల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పండితులు కౌమారి అవతార అలంకరణలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు అర్చనలు ఘనంగా నిర్వహించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమైన పిఠాపురంలో శృంగేరి శంకరమఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి సప్త చండీ యాగ మహోత్సవాలు శృంగేరి శంకరమఠం సాంప్రదాయ పద్ధతిలో వేదోక్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు హంసవాహనంపై వరదాభయ కరములతో యవ్వన శక్తి రూపం ప్రతిబింబించే కౌమారి అవతారంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యమిచ్చారు. ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి పంచామృత అభిషేకం, సహస్రనామాలతో కుంకుమార్చన, పుష్పార్చన ఆలయ అర్చకులు జరిపారు. అలాగే పండితులు శ్రీచక్ర నవవర్ణార్చన, చండీ సప్తసతి పారాయణ, చండీ హోమం నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులొచ్చి అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. చంద్రభట్ల సుందర శర్మ, గణేష్ శర్మ, దోళ్ల అయ్యన్న, సుబ్రహ్మణ్యం మాస్టర్, కోట జగన్నాథ శర్మ, తోట ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. భాద్రపద అమావాస్య నుంచి అదే విధంగా ఇక్కడ కూడా అలంకారం చేస్తూ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ ఇవాళ రోజున కౌమారి అలంకారం. కౌమారీ దేవి అంటే నవదుర్గల్లోనూ ఒక ఆమె అమ్మ కుమారస్వామి యొక్క శక్తి అన్నమాట. లోకాలు తల్లిదండ్రులకి కాపాడేటటువంటి తల్లి కౌమారి. శక్తి ఆయుధాన్ని ధరించి ఉంటుంది. మయూర వాహనాన్ని ఎక్కి లోకాలని పర్యవేక్షిస్తూ లోకాలని కాపాడేటువంటి అమ్మ. ఆ అమ్మ అనుగ్రహం కోసమని ఇవాళ కౌమారిగా అలంకరించడం జరిగింది. బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి 3వ శక్తిగా నవదుర్గల్లోనూ కౌమారి శక్తి ఉంటారు. ఇవి లోకంలో అందరికీ కూడా క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, దుష్టశక్తుల నుంచి రక్షించేటటువంటి శక్తిగా కౌమారీ శక్తి ఉంటుంది. అంతేకాదు మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలు ఏవైతే ఉంటాయో, చంచలత్వం ఉన్న మనస్సులు ఏవైతే ఉంటాయో అటువంటి వారు కౌమారి యొక్క దర్శనం చేత, ఆమెను ఉపాసించడం చేత మనోదౌర్బల్యములు పోయి మానసిక బలాన్ని పొందుతారు అని కూడా పురాణంలో చెప్పబడింది. అందుకని ఈ అలంకారం చాలా విశేషమైంది. ఆ కౌమారీ శక్తిగా అలంకరించబడి అందరికీ అనుగ్రహిస్తూ దర్శనమిస్తూ ఉంది అమ్మవారు. నవాభరణార్చన కార్యక్రమాలు, చండీ సప్తశతి హోమాలు మొదలైనవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. భక్తులు విశేషంగా వేరే వేరే ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి అనుగ్రహాన్ని చండీ సప్తశతి హోమంలో పాల్గొంటూ ఉన్నారు. హైదరాబాద్ లాంటి విశేష ప్రత్యేకమైన స్థానాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. వచ్చే నెలలో కార్తీక మాసంలో స్వామివారు ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఇంకా పర్యటన ఖరారు కాలేదు. ఇవన్నీ కూడా ఈ నవరాత్రి ఉత్సవాలవన్నీ కూడా స్వామివారికి సమర్పించి వారాశీస్సు కూడా తీసుకొని అందరినీ ఆశీర్వదించమని అడగడం జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో 10 రోజులు కూడా అందరూ వచ్చి నవాభరణార్చన తీర్థం తీసుకుని ఇకపై వచ్చే అలంకారాలు కూడా దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుతూ శుభం భూయాత్.